అందుకో రగుతు పందుకో ఈ దొంగల ధర్మేటందుకై, అందుకో రగుతు పందుకో ఈ దొంగల ధర్మేటందుకై. నల్లారి గాడి భూమి నలిగేటట్టు దుక్కి దున్ని సక్కాని సాలుగోలి మొక్కలేస్తే ప్రతిభ లేదా? చల్ ప్రతిభ ఏడ బుట్టెరో ప్రతిభెవ్వని సొత్తురో, ప్రతిభ ఏడ బుట్టెరో ప్రతిభెవ్వని సొత్తురో. అందుకో రగుతు పందుకో ఈ దొంగల ధర్మేటందుకై, అందుకో రగుతు పందుకో ఈ దొంగల ధర్మేటందుకై. ఈ పాటకు తోడు యువతరమ నవతరమ పాడుతుండేవాడు వీరన్న. యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము, ఇదే అదను కదలి రమ్ము, ఇదే అదను కదలి రమ్ము. బడుల నుండి గనుల నుండి నిరుద్యోగ జడత నుండి, నిరుద్యోగ జడత నుండి దుక్కి నుండి ధూళి నుండి భిక్షాటన శిక్ష నుండి, భిక్షాటన శిక్ష నుండి. యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము, యువతరమా నవతరమా ఇదే అతని కదలి రమ్ము, ఇదే అతను కదలి రమ్ము. దున్నేవాడికి భూమి దక్కాలని ఒక్కటిగా, కాలని ఒక్కటిగా దక్కాలని ఒక్కటిగా. భూస్వాముల పెట్టుబడి దారులపై దాడులతో, దారులపై దాడులతో, దారులపై దాడులతో. వ్యవసాయక విప్లవాన్ని నెరవేర్చగ నడుంగట్టి, నెరవేర్చక నడుము గట్టి, నెరవేర్చక నడుము గట్టి. యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము, ఇదే అదను కదలి. గతకాలపు ప్రేతాలయ సంస్కృతులను పూడ్చిపెట్టి, సంస్కృతులను పూడ్చిపెట్టి, సంస్కృతులను పూడ్చిపెట్టి. వర్తమాన శ్రామిక జన యుద్ధములో ముందు నిలువ, యుద్ధములో ముందు నిలువ, యుద్ధములో ముందు నిలువ. యువతరమా నవతరమా తరంగమై లేచి రమ్ము, యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము, ఇదే అదను కదలి రమ్ము. ఓటమైన గెలుపైన బాధ్యత నీ మీదే ఉంది, బాధ్యత మీ మీదే ఉంది, బాధ్యత మీ మీదే ఉంది. నీ వెంటే మా కన్నులు, నీ మీదే మా ఆశలు, మీ మీదే భాషలు, మీ మీదే భాషలు. యువతరమా నవతరమా తరంగమై లేచి రమ్ము, యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము, ఇదే అదను కదలి రమ్ము. నవ్వుతూ ఉరి కంబమెక్కే సమిష్టికై చనిపోయే, సమిష్టికై చనిపోయే, సమిష్టికై చనిపోయే. పీడిత జన పక్షపాత దృష్టి కన్న గొప్ప ఏది, దృష్టి కన్న గొప్ప ఏది, దృష్టి కన్న గొప్ప ఏది. నీ యవ్వన తేజంతో ప్రజల పోరు నడవాలి, నీ యవ్వన తేజంతో ప్రజల పోరు నడపాలి, ప్రజా పోరు నడపాలి, ప్రజా పోరు నడపాలి. నీ నెత్తురు పుష్పించగా ఈ దేశం ఫలించాలి. యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము, ఇదే అదను కదలి రమ్ము. లోహపాద దౌర్జన్యం అమాయకుల హింసిస్తే, అమాయకుల హింసిస్తే, అమాయకుల హింసిస్తే. కసి రగిలే క్షణాలందు తూర్పు తెలవారునప్పుడు, తూర్పు తెలవారునప్పుడు, తూర్పు తెలవారునప్పుడు. మదిన మెదలు యువతరమా రమ్ము రమ్ము రమ్ము, యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము, ఇదే అదను కదలి రమ్ము. ఇదే అదను కదలి రమ్ము, ఇదే అదను కదలి రమ్ము. సభాధ్యక్షులు కామ్రేడ్ లక్ష్మణతో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ విప్లవ నమస్కారాలు తెలియజేస్తూ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాను. 120 సెకండ్లు. ఇండియాలో మార్క్సిజం అనేది అగ్రకుల బ్రాహ్మణీయ కమ్యూనిస్టు శక్తుల గుత్తా సొత్తు కాదు అని, ఆకాశ మార్గాన విహరించేటువంటి మార్క్సిజాన్ని భూతల మార్గం పట్టించి భారతదేశంలో ఉండబడినటువంటి కుల వ్యవస్థకు సృజనాత్మకంగా అన్వయించి, మార్క్సిజం అంటే కేవలం వర్గ పోరాట సిద్ధాంతం మాత్రమే కాదు, అది ప్రత్యేక కుల వ్యవస్థ కలిగినటువంటి ఈ దేశంలో అది వర్గ కుల పోరాట సిద్ధాంతం కూడా అవుతుంది అని శాస్త్రీయంగా నిరూపించినటువంటి వీరుడు, ధీరుడు, యుద్ధ వీరుడు, పార్టీ సర్వ సైన్య అధ్యక్షుడు కామ్రేడ్ మా రోజు వీరన్న. ప్రతిభ ఏడబుట్టరా ప్రతిభని సొత్తురా, అందుకోరకు పందుకోయి దొంగల ధర్మేటందుకై అని ఆడి పాడి ఆరాట పడి పోరాడినటువంటి వీరన్న అంతే గొంతుకతో, అంతే ఆవేదనతో, అంతే ఆవేశంతో యువతరమా నవతరమా ఇదే అదను కదిరమ్ము, ఇదే అదను కదిరమ్ము అంటూ
వేలాది వేదికల మీద నుంచి లక్షలాది మంది విద్యార్థుల్ని కూడగడుతూ ఉత్తేజపరుస్తూ ఉడికెత్తిస్తూ లక్షలాది మంది విద్యార్థుల్ని విప్లవకారులుగా మలిచినటువంటి వీరుడు ధీరుడు కామ్రేడ్ మారోజు వీరన్. విద్యా, ఉద్యోగం, ప్రతిభ, వారసత్వం, అధికారం, ఆత్మగౌరవం, రాజ్యాధికారం వంటి అనేక కీలక విషయాలను ఇండియా విప్లవోద్యమంలో చర్చకు పెట్టి ఈ దేశంలో కులాలు, వర్గాలు, జాతులు, తెగలు, స్త్రీలు ప్రత్యేకమైనటువంటి సమస్యల మీద రాజులేని సిద్ధాంత పోరాటం చేస్తూ 1985 కారంచేడు పోరాటం నుంచి 1990లో విపి సింగ్ ప్రభుత్వం అంబేద్కర్ కు భారతరత్న ప్రకటించి అదే సంవత్సరంలో ఓబీసీలకు రిజర్వేషన్లు ప్రకటించగానే అగ్రకుల పునాది నుండి వచ్చినటువంటి విద్యార్థులు ఒకవైపు, అణగారిన కులాల విద్యార్థులు ఒకవైపు రిజర్వేషన్ పరిరక్షణ సమితిగా కామ్రేడ్ మారోజు వీరన్న దానికి కన్వీనర్ గా అద్భుతమైనటువంటి పోరాటమే చేశాడు. అంబేద్కర్ రచనల్ని చరిత్ర పాఠ్యాంశాలు చేర్చి తీరాలి అనేటువంటి డిమాండ్ తో ఒకవైపు పోరాటం, ఆధునిక దళితవాద సిద్ధాంత చర్చల, రాజకీయ రచ్చబండ చర్చల నేపథ్యంలో కామ్రేడ్ మారోజు వీరన్న మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి సిద్ధాంత పోరాటం చేసినటువంటి నేపథ్యంలోనే 1985 కారంచేడు నుంచి 95 మే 17 వరకు 10 ఏళ్లు నిండిన సందర్భం నుంచి మే 17 కామ్రేడ్స్ గా ఏర్పడి 1998 డిసెంబర్ 25వ తేదీ నాటి వరకు పార్టీని ప్రకటించే వరకు సాగినటువంటి ప్రయాణంలో కామ్రేడ్ మారోజు వీరన్న తన వయస్సుకు మించి శక్తికి మించినటువంటి పోరాటం చేయడం అనేటువంటి జరిగింది. భారతదేశ చరిత్రలోనే అపూర్వమైన, అమోఘమైన, అద్భుతమైనటువంటి విప్లవ వీరుడు ధీరుడు కామ్రేడ్ మారోజు వీరన్న నేను చాలా పాటలు పాడతాను. ఇంకొక 120 సెకండ్లు వేదిక నాకు అవకాశం ఇస్తే వీరన్న పాట పాడతాను. నేను వీరన్న గురించి 2 పాటలు చెప్పాను కాబట్టి ఆ 2 ఒక్కొక్క చరణం అయినా పాడతాను.